హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరం వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి భోగి పండగ రోజు వీడియో అండి. కంటిన్యూ వీడియో అయితే షేర్ చేస్తున్నాను కదా. పండగకి మేము వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము అనే సంగతి మీకు అందరికీ తెలిసిందే. ముందు రోజు గోరింటాకు పెట్టుకున్నాం కదండి అందరము. నేను వచ్చేటప్పుడే గోరింటాకు తీసుకొచ్చాను. అయితే మీరు కామెంట్లో అడిగారు, మీ ఇంట్లో చెట్టు ఉందా భార్గవి, ఎప్పుడూ చూపించలేదు అని అన్నారు. ఉంది, కానీ చిన్నదండి, బుజ్జి చెట్టు. అది వేరే తెలిసిన వాళ్ళు ఇచ్చారు గోరింటాకు. అది తీసుకొచ్చాను నేను వేరే వాళ్ళ దొడ్లోది. చాలా బాగా పండిందండి. జస్ట్ మేము ఒక 2 hours మాత్రమే పెట్టుకున్నాము. బాగా పండింది. ఇంకా నైట్ ముగ్గులు వేసుకోవడము, సరదాగా గడిపినవన్నీ కూడా ఇంకా నేను డైరెక్ట్ వాయిస్ ఇచ్చాను కదా. నైట్ టైం కాబట్టి ఇవ్వగలిగాను. మార్నింగ్ అయితే గుడి ఉంది అని చెప్పాను కదా ఇంటికి దగ్గరలో. ఇంకా పూజ కంటిన్యూగా పూజ, గోత్రనామాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందుకని చెప్పి నేను మార్నింగ్ అయితే డైరెక్ట్ వాయిస్ ఇవ్వలేకపోతున్నాను. ఇప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్ అండి. భోగి పండుగ రోజు ఉదయాన్నే 5:30కి అయితే లేచేసాము. ముందు రోజు 1:30కి పడుకున్నా కూడా తొందరగానే లేచేసాము. మేము ఆల్రెడీ నేను 5:30కి లేచాను. లేచి అలారం ఆఫ్ చేశాను. నా మొబైల్లో డైలీ 5:30కి అలారం అయితే వస్తుంది. ఆఫ్ చేసి లేచాను. లేచి చూసే వరకు వదిన బయటకు వచ్చేసి ముగ్గు ముందు రోజు రాత్రి వేశాం కదా, దానికి అంతా కూడా కలర్స్ నింపారు. ఆల్రెడీ మా వారు లేచేశారు, అన్నయ్య వీళ్ళందరూ కూడా లేచారు. కానీ చక్కగా ముగ్గంతా కలర్స్ వేద్దాము అనుకుంటే, ఇగో ఇప్పుడు చూసారు కదా మీరు, ఈ వీధిలో కుక్కలు ఎక్కువగా ఉంటాయి. వదిన ఏంటంటే ఎక్కువగా వాటికి ఫుడ్ పెడుతూ ఉండడము, మార్నింగ్ బన్నులు వేయడము, బౌల్లో అన్నం కలిపి పెడతారు బయట. అలా వాటికి ఏంటంటే బాగా అలవాటు ఇక్కడ. అవి వచ్చి ఆ ముగ్గంతా చెరిపేస్తాయి. అది ఏంటో తెలీదు, బాగా చెరిపేస్తుంటాయి. ఇక్కడ మార్నింగ్ కూడా అవి అదే ట్రై చేస్తున్నాయి. ఇంకా వదినేమో అరుస్తూ ఇంకా ముగ్గు అయితే ఈ విధంగా మొత్తం ఫుల్ కలర్స్ నింపేయకుండా జస్ట్ ఇలా లైన్స్ వేద్దాము అని అనుకున్నాము. అదేవిధంగా లైన్స్ అయితే గీసేశారు కలర్స్ తోటి. ఇంకా నేను కూడా లేచి వచ్చేసాను 5:30కి. ఇంకా పిల్లల్ని కూడా ఒక్కొక్కళ్ళని లేపాము. అందరూ కూడా ఇంకా నిదానంగా లేచి బయటకైతే వస్తున్నారు. ఈలోపు మా వారు, అన్నయ్య, వదిన వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ఆల్రెడీ ముందు రోజే, అంటే ఇంతకుముందే వదిన ఇవన్నీ తీసి పెట్టారు భోగి మంట కోసం అని చెప్పి. కొన్ని పాతవి చెక్కలు అవి ఉంటే అవన్నీ కూడా తీపిచ్చారు. ఇంకా అవన్నీ కూడా పేర్ చేసి భోగి మంటగా అయితే రెడీ చేస్తున్నారండి. మీలో నిన్న నేను పోస్ట్ చేసిన వీడియోకి కొంతమంది నన్ను కామెంట్లలో కూడా అడిగారు, మీ వదిన వాళ్ళది ఓన్ హౌసా అని అడిగారు. అవునండి, వాళ్ళది ఓన్ హౌసే. మొన్న కొంచెం వుడ్ వర్క్ కూడా చేపించారు. ఆల్రెడీ ఉంది వుడ్ వర్క్, కొంచెం పాడైందని చెప్పి చేపించారు. ఆ వుడ్ వర్క్ చేపించిన చెక్కలు కూడా కొన్ని పక్కన పెట్టారు వదిన, అంటే కొంచెం బాగున్నవి. ఈ భోగి మంట గురించి అనే పక్కకు పెడితే ఇగో అవన్నీ కూడా పొద్దున్నే మా వారు, అన్నయ్య కలిసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి భోగి మంట కోసం అయితే యూజ్ చేస్తున్నారు. వదిన వాళ్ళది ఓన్ హౌసేనండి. ఆల్రెడీ కింద పోర్షన్ అయితే కట్టిందే కొనుక్కున్నారు. దాని తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చిన తర్వాత పైన పోర్షన్ రీసెంట్గా వేశారు. నేను అంతకుముందు వచ్చినప్పుడు కూడా నేను మీతో షేర్ చేశాను, పైన ఇలా కడుతున్నారు అని చెప్పనని. అదే పోర్షను పైన కట్టారు, రీసెంట్గా కట్టారు పైది మాత్రము. ముందు రోజు ముగ్గు వేసినప్పుడు మేము మాట్లాడిన మాటకి మీరు కొంచెం కామెంట్లలో అన్నారు, మీరు అలా మాట్లాడడము కొంచెం బాగోలేదు అని చెప్పనని. నేను శాంభవి క్యాజువల్గా మాట్లాడుకున్నామండి మేము. వదిన కూడా ఎంజాయ్ చేశారు బాగా. అసలు మీరు ఆ వీడియో ఎన్నిసార్లు చూసారో నాకు తెలియదు, కానీ వదిన మాత్రము ఎన్నిసార్లు చూసి నవ్వుకున్నారో ఆ వీడియో చూసి. ఆ డైరెక్ట్ వాయిస్ ఇచ్చేసేస్తే అసలు ఎంత ఘనం కామెడీగా మాట్లాడుకున్నామే మనము. ఎన్ని పంచులేసారే అసలు. ఇలాంటివే కదా భార్గవి, డైరెక్ట్గా మాట్లాడుకునేవి పెట్టుకుంటేనే మనం వేసుకున్న జోక్స్ కానీ మనం మాట్లాడుకున్న పంచులు బాగా కామెడీగా మాట్లాడుతున్నారు, అది డైరెక్ట్గా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పనని వదిన అయితే ఫుల్ ఎంజాయ్ చేశారండి. అదొకటిను. పెద్దొదిన మొదటి నుంచి కూడా నాకు అలవాటు. మా మ్యారేజ్ అయిన టైంకి నాకు 20 yearsకి మ్యారేజ్ అయ్యింది. అప్పటి నుంచి కూడా వదినతో నాకు అలవాటు బాగా. పెద్దొదిన నా డెలివరీ అప్పుడే కానీ, నాకు పురిటి స్నానాలే కానీ, ఇలాంటివన్నీ బాగా దగ్గరగా ఉండడం వల్ల అలవాటుతోటి చనువు కూడా నాకు వదిన దగ్గర. ఏదో తన ఆడపడుచు, నేనేదో మరదలు అనేలా మాకెప్పుడూ లేదు. అదేవిధంగా చిన్నొదినతో కూడా ఇంకా అలా ఉండేది. ఇక్కడ వచ్చేసి భోగి మంట అయితే స్టార్ట్ చేశాము. మా చిన్నవాడైతే ఇప్పుడే లేచి వచ్చాడు. ఇక రాగానే చలికాలం కౌగిలింతలు కదా, ఇక రాగానే ఒకసారి మా వారికి అయితే హగ్ ఇచ్చేశాడు. అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అని చెప్పుకుంటూ ముందు ఇంకా చలికి ఒక హగ్ అయితే ఇచ్చేశారు. ఇక్కడ మీరు చూస్తే అందరూ బావమరుదులేనండి. ఈవిడ వచ్చేసి మా వదిన వాళ్ళ పక్క పోర్షన్లో ఉంటారు. ఇంక అందరూ కూడా వచ్చారులేండి. కాస్త వెళ్తురు వచ్చే కొద్దీ ఒక్కొక్కళ్ళు కూడా ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. అంటే వీధిలో ఆపోజిట్ హౌస్ వాళ్ళు ఒకళ్ళు వేశారు భోగి మంట, మేము వేసాం అంతే.
అటు ఇటు వాళ్ళు కూడా కొంచెం జాయిన్ అయ్యారు. ఇంకా అందరము కలిసి, మీరు అడిగారు మీ వదినకి పిల్లలు ఎంతమంది అని, పాప బాబు అండి. ఇక్కడ కనిపించే అబ్బాయి వచ్చేసి అల్లుడు. వదిన వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళ అల్లుడు ఇక్కడ ఉన్న అబ్బాయి పేపర్ పట్టుకొని ఉన్నారు కదా తను. వదిన వాళ్ళ బాబు ఇంకొక అబ్బాయిని ఆల్రెడీ మీరు చూసారు కదా వీడియోస్లలో, కౌండిన్య. ఇంకా వీళ్ళు వచ్చేసి ఇరుగు పొరుగు వాళ్ళు పిల్లలు అందరూ వచ్చేసారు. కాస్త వెళ్తురు వచ్చే కొద్దీ ఇంకా అందరూ వచ్చేసి ఎంజాయ్ చేసాము భోగి మంటని చక్కగా. కానీ మేము పాటలు పెట్టుకుందాము అని అనుకున్నాము, సినిమా పాటలు. అదొక్కటే కుదరలేదు. కాస్త ఇంకా కొంచెం ఎంజాయ్ మూడ్ బాగుంటుంది అని అనిపిస్తుంది. కాకపోతే గుడి ఉంది కదా పక్కనే, దానివల్ల ఏంటంటే ఇంకా ఉదయాన్నే సుప్రభాతం దగ్గర నుంచి స్వామివారి పూజ, అష్టోత్తరము అన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఇంకా మేము అందుకు సినిమా పాటలు అయితే పెట్టుకోలేదు. చక్కగా స్వామివారి సేవలోనే మేము భోగి పండుగ చేసుకున్నట్టుగా అనిపించింది మాకు. స్వామివారి సుప్రభాతం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని పూజ అంతా కూడా చక్కగా వింటూ మేము భోగి మంట అయితే వేసుకున్నాము. ఈ విధంగా బయటంతా ఎంజాయ్ చేసాము. 5:30 నుంచి 7 o'clock వరకు చక్కగా భోగి మంట దగ్గర ఎంజాయ్ చేసేసి వచ్చి ఇంకా పిల్లలకైతే నలుగు పెడుతున్నాము. పండగ కదా, కాస్త తలకి నూనె రాసి స్నానం చేస్తే మంచిదని చెప్పి ముందు పిల్లల్ని అయితే కూర్చోబెట్టించి ఇంకా ముగ్గురికి తలకి నూనె రాసి, కాస్త ఒంటికి నూనె రాసి, సరే మేము ముగ్గురము ఉన్నాం కదా, ముగ్గురం కలిసి నూనె రాసేద్దాంలే, పిల్లలకి కూడా మంచిది కదా పండగ పూట అని చెప్పి ముందు వీళ్ళ ముగ్గురిని అయితే కూర్చోబెట్టించేసి నూనె రాస్తున్నాము. పిల్లల పుట్టినరోజు అప్పుడైనా లేదా ఇలా పండగలప్పుడైనా ఖచ్చితంగా మనం పిల్లలకి కాస్త మాడుకి నూనె రాసి, మనమే అందరూ ఎవరో 2-3 ఉండాలి అని ఏం లేదండి. ఇంట్లో మనం అమ్మలం ఉంటే అమ్మలము, బామ్మలు ఉంటారు కాబట్టి బామ్మలము ఖచ్చితంగా పిల్లలకి అలా మాడు మీద నూనె రాస్తూ ఆయుర్వృద్ధి, ఐశ్వర్య వృద్ధి, చదువుకునే పిల్లలైతే విద్యా వృద్ధి, ఒడగ పెళ్లి కొడుకువై షష్ఠిపూర్తి పెళ్లి కొడుకువై ఆరోగ్యంగా ఉండాలి, అభివృద్ధిలోకి రావాలి అని ఆశీర్వదిస్తూ పిల్లలకి మాడుకి చమురు రాసి, అదేవిధంగా ఒంటికి కూడా నూనె రాసి కాస్త నలుగు పెట్టినట్టుగా పిల్లలకి నలుగు పెట్టి స్నానం చేపిస్తే మంచిదండి. ఇలా మనం పండగలప్పుడు అలాగే పిల్లల బర్త్డేలప్పుడు చేస్తే మంచిది, పిల్లలకి మంచిది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలాగ మాకు అలవాటు. నేనైతే మా ఇంట్లో నేను పెట్టేస్తాను, అత్తమ్మ కూడా పెట్టేవారు పిల్లలిద్దరికీను. నాకు బాగా జలుబు చేసేసిందండి. వాయిస్ ఓవర్ ఇస్తుంటే బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. చలి అయితే విపరీతంగా ఉంది ఇక్కడ. అసలు మచిలీపట్నంలో ఉన్న వేడికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న చలికి నా వల్ల అయితే అసలు అవ్వలేదు. పిల్లలు అదే మా వారు పిల్లలు అయితే బాగున్నారు. వాళ్ళకి ఏమన్నా తేడా చేస్తుందేమో, చలికి ఎక్కువ ఏమన్నా అవుతుందేమో అని అనుకుంటాను, కానీ నాకే తేడా చేసేసింది. బాగా జలుబు, దగ్గు అవి అయితే వచ్చేసాయి. నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది నా వాయిస్ ఎలా ఉంది అనేది. అందుకే షార్ట్ వీడియోస్ కూడా ఎక్కువగా పోస్ట్ చేయలేకపోయాను నేను. బాగా జలుబు చేసేసి గొంతంతా నొప్పి, మంట విపరీతంగా ఈ విధంగా అయితే ఉంది నా పరిస్థితి. అప్పుడే భోగి రోజు అయితే అంతగా ఏమీ లేకునింది. ఆ మర్నాడుకు మాత్రం బాగా చలికి పొద్దున్నే లేచి అలా ఎంత చెవుల్లో దూది పెట్టుకున్నా, నైట్ మేము ముగ్గు వేసుకునేటప్పుడు అంతా 1:30 వరకు చలిలో ఉన్నాం కదా, మళ్ళీ మార్నింగ్ 5:30కే లేచి ఆ చల్లదనంలా నించొని బయట ఉండే వరకు నాకు బాగా నెమ్ము చేరేసింది. అక్కడికి చెవుల్లో దూది పెట్టుకొనే నించున్నాము. అయినా కూడా నాకైతే బాగా జలుబు చేసేసిందండి. దానివల్ల బాగా తలనొప్పి విపరీతంగాను. ఇంక ఇక్కడ వచ్చేసి వదిన పెట్టిన తర్వాత నేను పిల్లలందరికీ కూడా నేను కాస్త నూనె రాసేస్తున్నాను, కాస్త మాడుకి, చేతులకి, మొహానికి అలాగా. తర్వాత నేను రాసిన తర్వాత శాంభవి కూడా పెడుతోంది. ఇక్కడ వచ్చేసి మా పిల్లలకి చిన్నప్పుడు అయితే చక్కగా ఇలా నలుగు పెట్టేసేసి శనగపిండి వేసి బాగా రుద్దేసేసి బాగా ఇష్టము జీవన్కి, అబ్బా మసాజ్ చెయ్యమ్మా అని చెప్పనని అంటాడు. చాలా రిలాక్స్గా ఉంటుంది వాళ్ళకి. మజిల్స్ అవి కూడా గట్టిగా పట్టుకొని మనం గట్టిగా రుద్దేసేస్తే బాగా రిలాక్స్గా ఉంటుంది. వాళ్ళు చాలా హాయిగా ఫీల్ అవుతారు. వాడికి చిన్నప్పటి నుంచి అలా రుద్ది పోస్తూ ఉంటే వాడికి చాలా ఇష్టము. ఇప్పుడు కూడా నన్ను అడుగుతాడు, అమ్మ నువ్వు రుద్ది పోస్తానంటే నాకు పొయ్యమ్మా అని చెప్పి అంటుంటాడు. ఇంకా తర్వాత ముగ్గురము పెట్టిన తర్వాత ఒకసారి నేను గట్టిగా నూనె అయితే రుద్దేశాను పిల్లలిద్దరికి. గట్టిగా అంటే ఒకసారి బాగా మర్దన చేసినట్టుగా బాగా గట్టిగా నూనె అయితే రాసేసాను. ఇక్కడ శాంభవి వచ్చేసి చాలా సుతారంగా రాస్తుంది. ఏంటంటే తనకి కొత్త కదా, తెలీదు, చెప్తూ ఉంటే మేము చెప్పినట్టుగా చెప్పి రాస్తోంది. ఎలా చెప్పాలి అత్తయ్య అని చెప్పి నన్ను అడిగి అలా మేము చెప్పినట్టుగా అది చెప్తూ రాస్తోంది. తనకి కూడా కొత్త కాబట్టి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటోంది అన్నీను తను కూడాను.
అలా చెప్పి 1 బై 1 తను రాసింది పిల్లలకి. ఇక తర్వాత నేను ఇంకా పట్టుకునే జీవన్కి ఫుల్ మసాజ్ అయితే చేసేసానండి. వాడికి చాలా ఇష్టము చెప్పాను కదా, ఇంకా బాగా ఆయిల్ అంతా పట్టించేసాను పిల్లలకి. అందులోనూ ఈ చలికి మొహం అనేది కొంచెం స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది కదా, మనం ఎంత వ్యాజిలైన్ బాడీ లోషను ఇవన్నీ అప్లై చేసుకుంటున్నా కూడా స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా నూనె పెట్టి మర్దన చేసుకొని మనం స్నానం చేస్తే కూడా ఏంటంటే చర్మం కూడా చక్కగా ఉంటుంది. పైగా మంచి మెరుస్తూ ఉంటాం మనం ఈ విధంగా నూనె రాసుకొని ఒంటికి నలుగు పెట్టుకొని స్నానం చేస్తే స్కిన్ కూడా బాగుంటుంది. పిల్లలకి వచ్చే చిన్న చిన్న పింపుల్స్ అట్లాంటివి రాకుండా కూడా ఉంటాయి. ఇంకా వరుసగా ముగ్గురికి చక్కగా పెట్టిన నూనె కాస్త ఒంటికి పట్టేలాగా బాగా రుద్దేశాను. రుద్దేసిన తర్వాత ఇంకా వీళ్ళ ముగ్గురిది అయిపోయింది. ఇంకా స్నానాలకు వెళ్ళండర్రా ఒక్కొక్కళ్ళు అని చెప్పనని ఇంకా స్నానాలకైతే పంపిస్తున్నాము. భోగి మంటలోనే మేము గిన్నె పెట్టేసి నీళ్లు కాచుకుంటామండి. కాచుకొని ఆ నీళ్లతోటి స్నానం చేయాలి అని అంటారు. అందుకని చెప్పి ఒక గిన్నె నీళ్ళు అయితే పెట్టేశాము. అవి కాగాక తలా ఒక మగ్గు, శాస్త్రానికి ఆ గిన్నెలో నీళ్లు తలా ఒక మగ్గు పోసుకొని నార్మల్గా వేడి నీళ్లు పెట్టుకొని అందులో ఒక మగ్గు నీళ్లు యాడ్ చేసుకొని స్నానాలు అయితే చేసేసాము. ఇక పిల్లలందరినీ స్నానాలకు వెళ్ళండరా అని చెప్పినైతే పంపించేసాము. ఇంకా తర్వాత శాంభవిని వాళ్ళ ఆయన్ని కూడా కూర్చోబెట్టించేసి ఇంకా వాళ్ళిద్దరికి కూడా నలుగు పెట్టేశామండి. అంటే శాస్త్రానికి వాళ్ళకు కూడా చక్కగా మాడుకి నూనె రాసి వాళ్ళకు కూడా ఆయుర్వృద్ధి ఐశ్వర్య వృద్ధి అన్నీ చెప్పి చక్కగా పిల్ల పాపలతో సంతోషంగా ఉండండి అని చెప్పనని ఈ పండగ పూట ఈ విధంగా నలుగు పెట్టి నలుగు పెడితే మంచిదండి పిల్లలకి. ఇంక ఈ విధంగా వదిన వాళ్ళిద్దరికి కూడా పెట్టారు. తర్వాత నేను పెట్టేశాను. ఇంకా వీడియో ఎక్కువైపోతుందని చెప్పి నేను కంటిన్యూ చేయలేదు. ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది వీడియో అని అనుకుంటున్నాను నేను. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక మమ్మల్ని కూర్చోమంది. మాకెందుకు వదినా పర్వాలేదు అంటే, అదేంటే మీరు కూర్చోండి అని చెప్పనని ఇంకా మా ఇద్దరిని కూర్చోబెట్టించి మాకు కూడా కాస్త మాడుకి నూనె అయితే పెడుతున్నారు. షీరోగాడు చూశారు కదా, మా వారు అంటే ఎంత పిచ్చోనండి వాడికి. మేము నైట్ 1:30 వరకు మేలుకున్నాము, వాడు మేలుకున్నాడు. మళ్ళీ ఉదయాన్నే లేచేసాము, వాడు లేచేసాడు. వాడికేమో నిద్ర వచ్చేస్తోంది. ఎలా చూసినా మనం అది 4 months బేబీ కదండి, ఎంతైనా అది చిన్నదే కదా, వాడు చిన్నవాడే కదా. వాడు ఎంత క్యూట్గా మేమిద్దరం కూర్చోగానే వచ్చి మా పక్కన వచ్చి పడుకుని పోయాడు. భలేగా అనిపించింది. మా వారి పక్కన వచ్చి అదిగో ఎలా పడుకున్నాడు చూడండి, హాయిగా పడుకొని నిద్రపోతున్నాడు. ఆ కాసేపట్లోనే గుర్రు పెట్టి నిద్రపోతాడు. ఇంకా మా ఇద్దరికి కూడా వదిన కాస్త నూనె పెట్టి ఆశీర్వదించారు. ఇంకా మేము కూడా వెళ్ళి చక్కగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసేస్తే భోగి పండగ మా ఇంట్లో అయితే ఇవాళ ఇలా గడిచిందండి. ఇంకా పిల్లలందరూ అంటే ఉన్న చిన్నవాళ్ళందరము కూడా 1 by 1గా కూర్చొని అందరము నలుగు పెట్టించేసుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఇంకా మా ఇద్దరికి ఫైనల్గా అన్నయ్య వదిన ఇద్దరు ఆశీర్వదించారు. నేను అన్నయ్య వదిన అని చెప్తుంటే కామెంట్లలో కూడా కొంతమంది అడిగారు, మీ అన్నయ్య వదినానా మీ ఆడపడుచా అని అడిగారు. మా ఆడపడుచు అండి, మా వారికి అక్క అవుతారు. ఇంకా నేనేమో అన్నయ్య వదిన అనే పిలవడం నాకు అలవాటు అయిపోయింది. అందుకు ఎవరికైనా చెప్పినా కూడా నేను అన్నయ్య వదిన అనే చెప్తూ ఉంటాను, ఆడపడుచు అని చెప్పను. మా వారికి అక్క అవుతారు వదిన. తర్వాత ఇంకా అందరము ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ భోగి మంటలో కాచిన నీళ్లు పోసుకొని ఇంకా బకెట్లు నీళ్లు యాడ్ చేసుకొని స్నానాలు చేసేసి చక్కగా వచ్చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ వేసేసి పచ్చడి, పుట్నాల పప్పు కొబ్బరి పచ్చడి, అలాగే అల్ల పచ్చడి కూడా చేసి పెట్టుకున్నాం కదా, అల్ల పచ్చడి కూడా ఉంది. ఇంక ఈ విధంగా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ వేసుకున్నామండి. వదినేమో ఇడ్లీ వేసేసారు. మీరు కామెంట్లలో కూడా అడిగారు, మీరు వదినకి హెల్ప్ చేస్తారా చేయరా అని కూడా అన్నారు. చేస్తానండి, చేయకుండా ఎందుకుంటాను చెప్పండి. ఇంతమంది ఉన్నప్పుడు ఒక పని అటు ఇటుగా చేసుకుంటాం కదా, చేయకుండా అయితే ఏముండము. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు బయట అయితే కూర్చొని ఇంకేమో స్నాక్స్ తింటూ కాసేపు కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము. ఇక్కడ హాయిగా చల్లగా గాలి వస్తుంది. పైగా పొద్దున్నే లేచాం కదా, ఓ పక్క నిద్ర కూడా వస్తుంది విపరీతంగా. పడుకుందామా అంటే వద్దులే, ఈలోపు లంచ్ టైం అయిపోతుంది కదా, మళ్ళీను వంట చేసుకోవాలి ఏదో ఒకటి అని చెప్పనని కాసేపు ఇక్కడైతే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. ఇంకా షీరోగాడేమో ఇక్కడే ఉన్నాడు. ఏదైనా తింటున్నామంటే చాలు వాడు అక్కడే ఉంటాడు. కానీ వాడికైతే అన్నీ పెట్టము. వాడి ఫుడ్ వాడికి డిఫరెంట్ వేరేగా ఉంటుంది, అది మాత్రమే పెడతాము. లేకపోతే పెరుగన్నం కలిపి పెడతాం. క్యారెట్ కానీ లేకపోతే గుమ్మడికాయ కానీ ఏదో ఒకటి వాడికి ఉడకబెట్టేసేసి మెత్తగా చేసి ఆ పేస్ట్ పెట్టేస్తే వాడి బౌల్లో వాడికి తింటాడు వాడు. ఇక వాడైతే మా చేతుల్లో ఏమన్నా తినుబండారాలు ఉంటే చాలు, మామూలుగానే మా చుట్టూ ఉంటాడు. ఇంక తినేటివి ఏమన్నా ఉంటే మాత్రం వాటి కోసమే చూస్తూ ఉంటాడు. ఇక్కడ మేము ఏదో తినేస్తున్నాము, ఒక్క ముక్కన్నా కింద పడకపోతుందా వాడు తినకపోతాడా అని వెయిట్ చేస్తున్నాడు.
ఇక వాటితోటి కాసేపు అన్నయ్య వచ్చేసేసి కాసేపు అన్నయ్య అయితే ఆడుతున్నారు వాడితోటి. ఇక ఫుల్ ఎంజాయ్ చేస్తాడండి, బాగా ఆడతాడు. మనకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇలా పెట్స్ ఇంట్లో ఉంటే చాలా టైం స్పెండ్ చేయొచ్చు అని అనిపిస్తూ ఉండింది. కానీ ఒక చంటి పిల్లల్ని చూసుకున్నట్టే చూసుకోవాలి, చాలా ఓపిక కూడా ఉండాలి దానికి. ఎంతో ఓపిక ఉంటే కానీ మనం వాటిని మెయింటైన్ చేయలేము, చూడలేము. అచ్చంగా ఒక చంటి పిల్లల్ని మనం ఏ విధంగా అయితే ప్రేమగా చూస్తాము, దగ్గరికి తీస్తాము, అలా ఉంటేనే మనం వాటిని అయితే చూడగలము, లేకపోతే కష్టము. ఇంకా ఇక్కడ గోరింటాకు చూడండి, మాకు పారాని కూడా ఎంత బాగా పండిందో అసలు. అందరము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి గోరింటాకు అలా పెట్టుకోవడం వల్ల. తర్వాత లంచ్లోకి వచ్చేసి చాలా సింపుల్గానే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము భోగి రోజు. పిల్లలు కూడా ఏంటంటే కాస్త సరదాగా బయటికి వెళ్ళి రావడము, గేమ్స్కి వెళ్ళి రావడము ఇలా చేస్తున్నారు. అందుకు సింపుల్గా కాలీఫ్లవర్ కూర, తర్వాత వచ్చేసి సాంబారు, నేతి బీరకాయ పచ్చడి, అదేవిధంగా ముద్దపప్పు చేసుకున్నామండి. సింపుల్గానే లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఎందుకంటే ఈ పిల్లలు కూడా కాస్త ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, బయట ఏవో ఒకటి తినేసి వస్తున్నారు, పెద్దగా తినట్లేదు. మళ్ళీ ఇంత ఎక్కువ చేసేసేసుకొని మళ్ళీ ఊరికే అలా పెట్టేసేసుకొని ఎందుకు పాడు చేసుకోవడం అని చెప్పి లిమిట్గానే వంట అయితే చేసుకున్నాము. ఈ విధంగా సింపుల్గా కాలీఫ్లవర్ కూర, ముద్దపప్పు, సాంబారు, అదేవిధంగా నేతి బీరకాయ పచ్చడి, ఇంకా దాంతోపాటు ఆల్రెడీ ఆవకాయ, గోంగూర పచ్చడి ఇవన్నీ కూడా ఉన్నాయి, పొళ్ళు, కొబ్బరి పొడి ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా లంచ్ అయితే చేసేసుకొని అందరము కలిసి కూర్చొని లంచ్ అయితే చేసేస్తున్నామండి. భోగి పండుగ రోజు మా ఇంట్లో సింపుల్గా ఈ విధంగా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. అందరము కొత్త బట్టలు అయితే కట్టుకున్నాము. నేను కట్టుకున్న చీరే కానీ వదిన అందరము కూడా పిల్లలతో అందరము కొత్త బట్టలు అయితే వేసుకున్నాము. ఇంకా లంచ్ చేసేసిన తర్వాత కాసేపు టీవీ చూస్తూ సినిమా చూస్తూ కాలక్షేపం అయితే చేశాము. తర్వాత సాయంత్రం వచ్చేసి ఇంకా బయట కూర్చున్నాము కాసేపు అందరం కబుర్లు చెప్పుకుంటూ. కూర్చుంటే ఇంకా నైట్ డిన్నర్కి ఏం చేద్దాము అని అయితే ఆలోచిస్తే పిల్లలందరూ ఏమో పునుగులు వేయొచ్చు కదా, వేడివేడిగా కాస్త తింటాము అని అయితే అడిగారు. సరే ఇంకా పిల్లలందరూ అలా అడిగినప్పుడు చేద్దాంలే అని చెప్పి ఇడ్లీ పిండి ఉంది అలాగూ ఇంట్లో. ఆ ఇడ్లీ పిండిలోనే వదిన కాస్త బియ్యపిండి కలిపి వేసేద్దాంలే భార్గవి, ఎంతసేపు అవుతుంది అంటే, ఎందుకు వదిన దోశలు పోసేసుకుందాంలేండి అంటే, ఏం పర్వాలేదులే చాలా రోజులు అయింది కదా చేసుకుందాంలే పునుగులు అని చెప్పనని ఇంకా మొత్తం మీద అయితే ఇద్దరము సరే అని చెప్పి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాము. వాళ్ళందరూ ఏమో బయట కబుర్లు చెప్పుకుంటున్నారు కూర్చొని. ఇంకా మేము వచ్చేసి నేనేమో ఉల్లిపాయలు అవి కట్ చేసి ఇచ్చేసేస్తే వదిన ఆల్రెడీ నూనె పెట్టేశారు, చెరొక పనిగా టకటక చేసేసుకుంటే అయిపోతుందని నేనేమో కట్ చేసి ఇచ్చేసేస్తున్నాను ఉల్లిపాయలు అవన్నీను. అలాగే పచ్చడి ఉంటే బాగుంటుంది కదా, మళ్ళీ పుట్నాల పచ్చడో పల్లీల పచ్చడో చేద్దామని చెప్పి కొబ్బరి కూడా ముక్కలు అయితే చేసేసానండి. ఇవన్నీ చేసి ఇచ్చేస్తే ఉల్లిపాయలేమో చాలా ఘాటుగా ఉన్నాయి, అవి తరుగుతూ ఉంటేనే మాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి విపరీతంగా. ఎంత ఘాటుగా ఉన్నాయంటే అసలు అంత ఘాటుగా ఉన్నాయి ఉల్లిపాయలు. అక్కడికి గిన్నెలో నీళ్లు పోసి అందులో వేశాను తొక్క తీసేసి ఉల్లిపాయలు అన్నీ కూడా, ఆయన కూడా చాలా ఘాటుగా ఉన్నాయి, కళ్ళు మండిపోతున్నాయి. ఇంకా వదిన బాగా కళ్ళు మంట పెట్టేసేస్తున్నాయి అంటే, అవునే బాబు ఇంత ఘాటుగా ఉన్నాయి ఏంటి అని చెప్పి నన్ను అనుకున్నారు. సరే నేను కట్ చేసి ఇచ్చేస్తాను, ఈలోపు మీరు వేరే పని చేసుకోండి అని చెప్పా వదినకి. ఈలోపు వదిన పిండి కలుపుకోవడము ఇవన్నీ కూడా చేసేస్తున్నారు. ఇక తర్వాత వచ్చేసి నైట్ డిన్నర్కి వచ్చేసి ఈ విధంగా పునుగులు అయితే వేసేసుకున్నామండి ఇడ్లీ పిండితోటి. ఇడ్లీ పిండిలోనే కొంచెం బియ్యపిండి కలిపేసేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి కొద్దిగా కారం వేసి కలిపేసి వేసేసారు. చిన్న చిన్న పునుగుల్లా వేసేసి పచ్చడి అయితే చేసేసుకున్నాము. ఇంకా వేడివేడిగా వేసి ఇచ్చేస్తూ ఉంటే పిల్లలు, మా వారు, అన్నయ్య అందరూ కూడా తినేశారు. ఇంకా ఫైనల్గా నేను వదిన కూడా లాస్ట్కి ఒక 4 అయితే తినేసామండి. మా ఇంట్లో భోగి పండుగ అయితే ఈ విధంగా అయితే జరిగింది. రేపు కమింగ్ వీడియో సంక్రాంతి పండుగ ఎలా జరిగింది, మేము ఎక్కడికి వెళ్ళొచ్చాము, ఏం వండుకొని తిన్నాము, మా ఇంట్లో పండుగ ఏ విధంగా చేసుకున్నాము అనే వీడియో రేపు పోస్ట్ చేస్తానండి. అండ్ అదేవిధంగా మళ్ళీ దయచేసి కామెంట్లు అనకండి పండగ పూట ఉల్లిపాయలు తింటారా అని. భోగి పండుగ రోజు పొద్దున నార్మల్గా వంట అయితే చేసుకున్నాము, కానీ సాయంత్రం పిల్లలు ఇష్టంగా అడిగారు కదా అని చెప్పనని అందులోనే మా వారికి కూడా చాలా ఇష్టము. ఇంకా మా వారు కూడా ఎప్పుడో కానీ తినరు, బయట అసలు తినరు. కాబట్టి ఇంకా ఆయన కోసమని వదిన వేడిగా వేసుకుందాం లేవే, ఎంతసేపు వాతావరణం కూడా చల్లగా ఉంది కదా అని మేమిద్దరము ఆలోచించుకొని ఈ మెనూ అయితే డిసైడ్ చేసుకున్నాము నైట్ డిన్నర్కి. అందుకే ఉల్లిపాయలు వేసుకొని ఇంక ఈ విధంగా పునుగులు అయితే వేసుకొని తింటున్నాము. మళ్ళీ మీరు ఉల్లిపాయ తింటారా, పండగ పూట తింటారా అని దయచేసి అనకండి. తినాలనిపించినప్పుడు తినేయడమే, మరీ పూజలప్పుడు, వ్రతాలప్పుడు, నోములప్పుడు అయితే తినము. ఈ చిన్న మాట అయితే అర్థం చేసుకుంటారని అయితే చెప్తున్నానండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నేనైతే కొబ్బరి ముక్క తరుగుతూ తినేయడం నాకు బాగా అలవాటు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.